ఈ నెల 27వ తేదీన కన్నప్ప మూవీపై సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. రజనీకాంత్ కోసం మోహన్ బాబు, విష్ణు నిన్న రాత్రి స్పెషల్ షో వేశారు. సినిమా అనంతరం విష్ణును రజనీకాంత్ గట్టిగా కౌగిలించుకున్నారు. తనకి సినిమా బాగా నచ్చిందంటూ చెప్పారు. ఆ వివరాలు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది తనకు మరింత ఉత్సాహం నింపింది అన్నారు. రజనీకాంత్కి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు కన్నప్ప సినిమా విడుదలకి ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రాహ్మణుల్ని అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించే అవకాశం ఉంది. జూన్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమా ఆ రోజు చేస్తారా లేదా మళ్లీ వాయిదా పడుతుందనే సందేహం ఏర్పడింది. సినిమాలో ఉన్న 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సెన్సార్ బోర్డు జోక్యం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు 13 సీన్లపై 11 మంది సభ్యుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాకి సంబంధించి కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. వాటిని తొలగించి మళ్లీ ప్రివ్యూ ఇవ్వాలని సూచించింది. దీంతో 13 సీన్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కన్నప్ప సినిమాకి అనుమతి ఇవ్వబోతున్నట్టుగా సెన్సార్ బోర్డు తెలిపింది. ఇక ఈ సీన్లు తొలగిస్తే సినిమా అర్థవంతంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ సీన్లు కీలక సన్నివేశాల సమయంలో వచ్చే అవకాశం ఉంటే ఆ సన్నివేశాలను తిరిగి షూట్ చేయాల్సి ఉంటుంది. దీంతో జూన్ 27న సినిమా రిలీజ్ చేస్తారా, వాయిదా వేస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది.